ఒక్కొక్కరు కూర్చొని సుదర్శన యస్వాహ స్వహ అన్నప్పుడు మీరు ఆ ధాన్యము నెయ్యి మీరే వెయ్యాలి స్వహస్తాలతో. గోవింద. కనుక ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాము. ఇలాంటి కార్యక్రమాలు కనుక మనం చేస్తే ఇహములో సుఖాన్ని, పరమములో మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. కనుక మన ఒక్కరి కోసం కాదండి, యావత్ ప్రపంచం కోసం మనం యాగాన్ని చేస్తున్నాము. ఎవరో స్వార్థం కోసం కాదు. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గోత్రనామాలతో ఆ రోజు పాల్గొన్న వాళ్ళందరి గోత్రనామాలతో మహాసుదర్శన యాగము, మహానారసింహ యాగము, వరుణ పాశుపత హోమం జరగబడుతుంది. కనుక మనమందరం సేవించరిద్దాము. తరువాత ఏప్రిల్ 6 శ్రీరామనవమి వస్తుంది. రాముని గురించి కొంచెం 2 ముచ్చట్లు చెప్పాలంటే